ఇక్కడ రాలిపోయాయా అనిపించట్లేదు సరే చూడే అటంతా అవే చూడు చివరి వరకు జ్యోతి కమాన్ కమాన్ ప్లేట్ మార్నింగ్ అయితే పక్షులు ఎన్ని వస్తాయో కదా వైట్ ప్యాంట్ బ్లాక్ అయిపోతుంది వైట్ ప్యాంట్ వాషింగ్ మిషన్ వేసాయి లాండ్రీలో సరిపోద్ది ఏం ప్రాబ్లం లేదు మనకి అన్ని వాషింగ్ మిషన్లు ఉన్నాయి ఎందుకంటే చైతు అంత పెద్ద మిషన్లు ఉన్నాయి మనకు టెన్షన్ లేదు. హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన క్యాంటీన్లో ఉన్న లాంగ్ మల్బరీ ఫ్రూట్స్ అయితే హార్వెస్టింగ్ చేస్తున్నాము విత్ మై ఫ్రెండ్స్ అన్నమాట. ఆల్రెడీ ఒకసారి లాంగ్ మల్బరీ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేశాను కదండి. ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది నేను చేశాను అనమాట. ఆ వీడియో చూసి వీళ్ళందరూ మాకు కావాలని కాల్ చేస్తున్నారు. సో రండి వెళ్దామని వాళ్ళనే తీసుకెళ్తున్నాను. వాళ్ళు కోసుకొని తింటారంట. ఫ్రెష్గా కోసుకొని అక్కడే తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. సో నేను రెగ్యులర్గా వెళ్తుంటాను, సో వాళ్ళు వస్తామంటే తీసుకెళ్ళాను. తిన పేరు మాధవి అండి. మా ఫ్రెండ్స్ బ్యాచ్లో ఇదొక పెద్ద కూత అనమాట. ఎప్పుడు కామెడీగా జోక్లు వేసుకుంటూ సరదాగా నవ్విస్తూ ఉంటుంది అందరినీ. సో ఈజీగా చెట్టు ఎక్కేసి అయితే ఫ్రూట్స్ చక్క కోసేస్తుంది. చాలా సరదాగా అయితే ఉంటుందన్నమాట మా బ్యాచ్లో ఈ అమ్మాయి. చూడండి ఫ్రూట్స్ అయితే ఎన్ని ఉన్నాయో, ఎలా గుత్తులు అయితే ఉన్నాయో. జస్ట్ అలా టచ్ చేస్తుంటేనే చిన్న కదలికకే ఫ్రూట్స్ అన్నీ రాలిపోతున్నాయండి. సగం అయితే కింద రాలిపోయాయి. ఎక్కువే అటు సైడ్ ఉన్నాయి కొయ్యి. చాలా ఊరికే అలా అంటే చూడే అటంతా అవే చూడు చివరి వరకు. నాకు తెలిసి కింద మొత్తం రాలిపోయినట్టున్నాయి చాలా వరకు చూడు. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ ఉండడం వల్ల కొంచెం ప్లస్. దీని పేరు నీళ్ళు అండి. ఇక్కడే ఉంటుంది మా క్యాంటీన్ పక్కన. నేరేడు, వైట్ నేరేడు. దీని పేరు జ్యోతి అండి. ఆల్రెడీ నా బర్త్డే వీడియోలో చూసే ఉంటారు మీరు. అంతే సింపుల్, వెరీ సింపుల్. చైతన్య నీ చేయి దగ్గర ఇది కదా. అందరం అయితే సరదాగా చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసామండి. చూడండి ఎలాగ ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకుని చూసుకుంటున్నాము. లాంగ్గా ఉన్నాయి కదా ఫ్రూట్స్ అయితే. చాలా బాగా అనిపించింది. లేడీస్ బుద్ధి ఎక్కడ పోతుందండి, ఎక్కడున్నా సరే అలాగే ఆలోచిస్తాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ అంటుంది కోతులాగా ఉన్నామే, మనము కోతులు కోస్తున్నట్టు ఎక్కాము అంటుంది. నిజమే కదండి, కోతులాగానే కనిపిస్తున్నాం మేము. జ్యోతి కమాన్ ప్లేట్. నా వైట్ ప్యాంట్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఉన్నాయి. బట్ చాలా ఉంటాయి. మార్నింగ్ అయితే పక్షులు ఎన్ని వస్తాయో. కదా వైట్ ప్యాంట్ బ్లాక్ అయిపోతుంది వైట్ ప్యాంట్. వాషింగ్ మిషన్ వేసాయి లాండ్రీలో సరిపోద్ది. ఏం ప్రాబ్లం లేదు మనకి అన్ని వాషింగ్ మిషన్లు ఉన్నాయి ఎందుకంటే చైతు అంత పెద్ద మిషన్లు ఉన్నాయి మనకు టెన్షన్ లేదు. యాక్చువల్లీ నేను చెట్టు ఎక్కుతాను అని అనుకోలేదండి. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఎక్కలేదన్నమాట. వీళ్ళిద్దరూ ఎక్కలేదు. సో ఇంకా లేట్ అవుతుందని నేను ఎక్కేయాల్సి వచ్చిందనమాట. ఆల్రెడీ చెట్లని కొన్ని ఫ్రూట్స్ అయితే తినేసాము. సరదాగా పిక్స్ కూడా తీసుకున్నామండి. సో ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నీ కోసేసామండి. నేనైతే చెట్టు దిగేసాను, కిందికి వచ్చేసాను. నా డ్రెస్ పాడైపోతుంది ఎందుకని అయిపోయిందిలేండి. మ్యాక్సిమం అయితే కోసేసాకే దిగేసాను.
ఇంకా పైకి వెళ్ళి లంచ్ చేసి సమ్ గేమ్స్ అవి ఆడుకొని సరదాగా టైంపాస్ చేసి ఇంటికైతే వెళ్తామండి. సో హార్వెస్టింగ్ అయితే అయిపోయింది. ఈ ఫ్రూట్స్ని అయితే అందరము షేర్ చేసుకున్నామండి. సో ఇది అండి ఇవాల్టి వ్లాగ్ వచ్చి. యాక్చువల్గా నేను ఇదంతా నేను వ్లాగ్ లాగా పెడతాను, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అని అనుకోలేదు. యాక్చువల్గా మేము భోంచేసినవి ఐటమ్స్ కానీ, మేము ఆడిన గేమ్స్ కానీ, సరదాగా స్పెండ్ చేసినవి ఏవి నేను వీడియో అయితే తీయలేదు. మేము ఫ్రూట్స్ షేర్ చేసుకున్నది అవంతా చాలా సిల్లీగా బాగా కామెడీగా అనిపించింది. బట్ అవన్నీ నేను వీడియో అయితే తీయలేదండి. సో ఇదండి ఇవాళ వ్లాగ్ వచ్చి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, మళ్ళీ మనం మరో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.